మెగా డిఎస్సిలో అన్యాయం జరిగిందని చెప్పేసి వైసీపీ నాయకులు ర్యాలీలు చేయడం, ధర్నాలు చేయడం చూస్తున్నాం. కానీ అదే ఉపాధి పొంది సంవత్సరం జీతం తీసుకున్న గురువులు కర్నూలు కొండారెడ్డిని కదిలిచ్చారని ఈరోజు అంటున్నారు. రెడ్డి గారికి కదలాలి, దీనిలో అయినా మార్పు రావాలంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్నారు. దీని గురించి ఏమంటారు? ఒకటే అండి, వైఎస్ఆర్సీపీ ఎప్పటి నుంచో కర్నూలు కంచుకోట అని చెప్పి తిరుగుతుంది. అక్కడే వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలింది క్లియర్గా. టీచర్సే రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళంతా వాళ్ళు ఇప్పుడు ఒకటి చూడండి, శ్రమజీవులకు శ్రమ తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ అని చెప్పి 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. వాళ్ళకి తెలుసు ఆ బాధ అనేది ఎలా ఉందని చెప్పి. దాదాపు 15,984 పోస్టులు ఇచ్చారు. అంటే దాదాపుగా 16,000 కుటుంబాలను ఆదుకున్నారు. ఆదుకోవడం జరిగింది. సంవత్సరం నుంచి హాయిగా బతుకుతున్నారు వాళ్ళు. అటువంటి వాటిలలో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఏదో న్యూస్ స్ప్రెడ్ చేసేసి ఉన్న అధికార పార్టీని ఇబ్బంది పెడతామని చెప్పి ఆలోచించారు. ఏమైంది? మీ కంచుకోట బద్దలైంది. అక్కడికే వచ్చేసి ఉపాధ్యాయులు ఒక్క కొట్టడం మాత్రమే తక్కువ ఉందండి అక్కడ. అది కూడా జరిగిపోయింది. అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఫిజికల్గా కొట్టడం జరగలేదు, మెంటల్గా కొట్టడమే జరిగింది అక్కడ. మీకు ఇప్పటికైనా బుద్ధి వస్తే జాగ్రత్తగా ఉండండి. మీరు చేయాలనుకున్న చెడ్డ పని అనేది పక్కన పెట్టుకోండి. ఈ పార్టీ అనేది మీరు పోయేసి అసెంబ్లీలో చూసుకోండి. ఏది నాని అక్కడ అడగండి. ఇక్కడ ప్రజలు మాత్రం మభ్యపెట్టకండి. ఓకే సార్. అట్లాగే నిన్న చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ మీద రప్ప అంటే తోలు తీస్తా అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నోట్ల నుంచి కూడా రప్ప డైలాగులు వచ్చినాయి. మరి ఈ 2 డైలాగుల గురించి ఈరోజు స్పందన వచ్చిందంటారా, లేదా నిజంగానే ఆ స్పందన వచ్చిందంటారా? ఎక్కడ చూసినా ఏది చూసినా ఒకటండి, టీచర్లు అంటే సాధు స్వభావం, సాత్వికులు అని చెప్పేసి అంటారు. ఈరోజు వాళ్ళే రోడ్డు మీదకి వచ్చేసి జవాబు చెప్పారంటే వాళ్ళంతా చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తున్నట్టే, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న అబద్ధాలకు వ్యతిరేకంగా నిలబడినట్టే అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. ఇప్పుడు రప్ప అని చెప్పేసి ఆ డైలాగ్ చెప్పడానికి కూడా ఒక అర్హత అని చెప్పి ఉండాలి. ఎవరి పక్కన ఎవరు మాట్లాడితే ఎవరి పక్కన ప్రజలు నిలబడతారో అది అనేది నిన్నటి సంఘటన నిరూపించేసింది. ఇక్కడ మేము చెప్పదలుచుకుంది ఒకటే, ఆంధ్రప్రదేశ్ అనేది సువర్ణ అధ్యాయంగా లిఖించబడుతుంది. అటువంటి అధ్యాయాన్ని మీ పనికి మాలిన కర్ణాలతోటి ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలతో ఆడుకోకండి.